జనవరి 23 సుభాష్ చంద్రబోస్ గారి పుట్టినరోజు. ఈ సంవత్సరం 126th బర్త్ యానివర్సరీ అయింది. జనవరి 23 మనం పరాక్రమ్ దివస్గా జరుపుకుంటాం. బ్రేవరీకి గుర్తుగా అన్నమాట. దేశం కోసం ఆయన చేసిన త్యాగం, ఆయన చేసిన పోరాటం, ఆజాద్ హిందూ ఫౌజ్, ఇవన్నీ తలుచుకుంటాం ఆ రోజు. మోడీ గారు మొన్న అంటే పరాక్రమ్ దివస్ రోజున ఒక వినూత్నమైన డెసిషన్ తీసుకున్నారు. అది చెప్పే ముందు 2018లో ఒకసారి ఏం జరిగిందో గుర్తు చేసుకుందాం. అండమాన్ నికోబార్లో 3 ఐలాండ్స్, రోస్ ఐలాండ్స్, నీల్ ఐలాండ్స్ మరియు హ్యావ్లాక్ ఐలాండ్స్ పేర్లు మార్చారు. రాస్ ఐలాండ్స్కి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐలాండ్స్ అని, నీల్ ఐలాండ్స్కి షహీద్ ద్వీప్ అని, హ్యావ్లాక్ ఐలాండ్స్కి స్వరాజ్ ద్వీప్ అని పేరు పెట్టారనమాట. అయితే ఇప్పుడు ఇంకా పెద్ద నిర్ణయమే తీసుకున్నారు. మొన్న పరాక్రమ్ దివస్ రోజున ఆ నిర్ణయాన్ని అనౌన్స్ చేశారు. అండమాన్ నికోబార్లో చిన్న చిన్న ఐలాండ్స్ ఉంటాయి కదా, 21 అన్నేమ్డ్ అంటే ఇంకా పేరు పెట్టిన ఐలాండ్స్కి ఆయన ఎవరైతే పరమవీర చక్ర అవార్డు విన్నర్స్ ఉన్నారో వాళ్ళ పేర్లు పెట్టుతున్నారు. దానికి కారణం ఏంటి? అన్సంగ్ హీరోస్, రియల్ హీరోస్, దేశం కోసం నిజంగా త్యాగం చేసిన వాళ్ళు, వాళ్ళకి గుర్తింపు అన్నమాట. మనందరికి తెలుసు, దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి కూడా రెడీగా ఉన్న హీరోస్ చాలామంది ఉన్నారు, ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి గుర్తింపు, ముఖ్యంగా ఆర్మ్డ్ ఫోర్సెస్ మోరల్ బూస్ట్ అవడానికి ఇది బాగా పనికొస్తుంది. దేశం నిజంగా త్యాగం చేసిన వాళ్ళని గుర్తిస్తుందనే దానికి కూడా ఇది పనికొస్తుంది అనమాట. సో మోడీ గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది. అలానే అక్కడ నేతాజీ మెమోరియల్కి సంబంధించి కూడా ఒక లాంచ్ చేయడం జరిగిందనమాట. మొత్తం 21 నేమ్స్. ఉదాహరణకి సోమ్నాథ్ ఐలాండ్స్ అని ఒక చిన్న ద్వీపానికి పేరు పెట్టారు అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో. మేజర్ సోమనాథ్ శర్మ పేరు మీదుగా, కరమ్ సింగ్ ఐలాండ్ సుబేదార్ కరమ్ సింగ్ పేరు మీదుగా, రాణే ఐలాండ్స్ సెకండ్ లెఫ్టినెంట్ రామా రఘోబా రాణే పేరు మీద, జాదునాథ్ ఐలాండ్స్ నాయక్ జాదునాథ్ సింగ్ పేరు మీద, పిరు ఐలాండ్స్ హవాల్దార్ మేజర్ పిరు సింగ్ పేరు మీద, సలారియా ఐలాండ్స్ కెప్టెన్ జిఎస్ సలారియా పేరు మీద, ఇలా 21 ఐలాండ్స్కి దేశం కోసం త్యాగం చేసిన వాళ్ళ పేర్లు, మిలిటరీ హీరోస్ పేర్లని పెట్టారనమాట. చాలా గొప్ప నిర్ణయం అని చెప్పుకోవచ్చు. దీనివల్ల బ్రేవరీకి, కమిట్మెంట్కి ఒక నిజమైన నివాళి అర్పించినట్టు ఉంటుంది. సో దాంతోపాటు మోడీ గారు పరాక్రమ్ దివస్ రోజున మోడల్ ఆఫ్ నేషనల్ మెమోరియల్ డెడికేటెడ్ టు నేతాజీ ఒక నేషనల్ మెమోరియల్ని కూడా లాంచ్ చేశారనమాట. సో దీంతో పాటు మనం చూస్తే బ్రేవ్ హార్ట్స్, దేశానికి ఎవరైతే త్యాగం చేశారో వాళ్ళని ప్రైజ్ చేసుకుంటూ, అదే రోజున పేట్రియాటిజం ప్రమోట్ చేయడానికి, వీటన్నిటికీ కూడా. దాంతోపాటు మనకు తెలుసు, మనం ఆజాదీ కా అమృత్ కాల్ టైంలో ఉన్నాం. అంటే ఈ 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ దాటి మనం 100 years వైపు పరుగుపెడుతున్నాం అనమాట. ఈ టైంలో దేశం కోసం సాక్రిఫైస్ చేసిన వాళ్ళని గుర్తు చేసుకోవడం ద్వారా, వాళ్ళని మెమొరీలో పెట్టుకోవడం ద్వారా, ఎవరో వచ్చి వాళ్ళ మెమొరీని ఉంచడం తీయటమో కాదు, వాళ్ళ బ్రేవరీయే జనాల మధ్యలో ఉండిపోవాలి. చరిత్ర అనేది కేవలం టెక్స్ట్ బుక్లను మాత్రమే కాకుండా ఒక ఇన్స్పిరేషన్గా మిగిలిపోవాలి అనే విధంగా. అండమాన్ నికోబార్లో మనకు తెలుసు సెల్యులార్ జైలు ఉంది. చాలామంది వీర చరిత్ర కలిగిన వాళ్ళు ఆ జైల్లో ఉన్నారు. సో దాంతోపాటు అండమాన్ నికోబార్ మనకి స్ట్రాటజిక్ మిలిటరీ అసెట్ కూడా. అక్కడ 2001లో ఒక పోర్ట్ బ్లేర్ కమాండ్ కూడా ఏర్పాటు చేశారు. కానీ ఈ ట్రై సర్వీసెస్, ఈ 3 సర్వీసులు ఉంటాయి కదా, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఈ 3 సర్వీసెస్లు ఇంకా విడివిడిగానే పనిచేస్తున్నాయి. కంప్లీట్ కోఆర్డినేషన్ లేదు. ఇంకొంత కోఆర్డినేట్ చేయగలిగితే కనుక మనకు చాలా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అనేవి మలక్కా స్టేట్స్కి దగ్గరగా, తర్వాత 10 degree ఛానల్ దగ్గరగా ఉన్నాయి. సో అండమాన్ నికోబార్ మనకు స్ట్రాటజిక్ కమాండ్ ఏర్పాటు చేసుకోవచ్చు ఇంకా ప్రాపర్గా, దాన్ని ఇంకా బెటర్గా కూడా మనం తయారు చేసుకోవచ్చు అనమాట. ఇట్స్ అ స్ట్రాంగ్ మిలిటరీ అసెట్ మనకి. దాన్ని ఇంకొంచెం డెవలప్ చేసి పేట్రియాటిజం పెంచే విధంగా కూడా ఇది మనం చేస్తున్నాం. మీరు చూసారు రీసెంట్గా కూడా సుభాష్ చంద్రబోస్ గారి పెద్ద విగ్రహం మన ఇండియా గేట్ దగ్గర కర్తవ్య పద్, రాష్ట్రపతి భవన్ నుంచి సుభాష్ చంద్రబోస్ విగ్రహం వరకు మనం కర్తవ్య పద్ అని చెప్పి రోడ్డు పేరు కూడా మార్చాం. ఇంతకుముందు దాన్ని రాజ్పథ్ అనేవాళ్ళు, ఇప్పుడు కర్తవ్య పద్. దాని దగ్గర దాదాపు 28 feet సుభాష్ చంద్రబోస్ స్టాట్యూ కూడా అక్కడ లాంచ్ చేశారు. ఇవన్నీ కూడా మనకి సుభాష్ చంద్రబోస్ ఒక పేట్రియాటిజంని ప్రమోట్ చేయడానికి పరాక్రమ్ దివస్, దాంతోపాటు దేశం మెమొరీలో రియల్గా దేశం కోసం సేవ చేసిన హీరోస్ని ఉంచడానికి. మోడీ గారు దీనిలో స్పీచ్ ఇస్తూ బెంగాల్ నుంచి ఢిల్లీ వరకు, ఢిల్లీ నుంచి అండమాన్ వరకు సుభాష్ చంద్రబోస్ గారి త్యాగం మరవలేదని కూడా చెప్పారు. సో ఓవరాల్గా 21 ఐలాండ్స్ని, అండమాన్ నికోబార్లోని ఐలాండ్స్కి దేశం కోసం త్యాగం చేసిన మిలిటరీ హీరోస్ పేర్లు పెట్టడం అనేది, పరమవీర్ చక్ర హీరోస్ పేర్లు పెట్టడం అనేది గొప్ప విషయం.